ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ సైజ్ వచ్చేసి 27/50 అండి. స్లాబ్ ఏరియా వచ్చేసి 1250 స్క్వేర్ యార్డ్స్. లొకేషన్ వచ్చేసి రాంపల్లి. బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 75 lakhs అండి. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది 30 feet రోడ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఎలివేషన్ చూస్తున్నారండి. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ రాంపల్లి. ర్యాంప్ మొత్తం సిమెంట్లో ఫ్లోరింగ్ చేశారండి. అలాగే గేట్ డిజైన్ చూస్తున్నారు. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఎలివేషన్ మరొకసారి చూస్తున్నారు. ఈ వీడియో నెంబర్ వచ్చేసి 66 అండి. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం గ్రనైట్ ఫ్లోరింగ్ చేశారు. పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్. ఇక్కడ బోరు అలాగే సంపు కూడా ఉందండి. అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్. పార్కింగ్లో వాల్స్కి టైల్స్ క్లాడింగ్ చేశారండి. అలాగే స్టెప్స్ చూస్తున్నారు. స్టెప్స్ కింద మనకు ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారండి. మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ మొత్తం టేక్ అండి. ఇది నార్త్ ఓపెన్ స్పేస్ మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారు. మెయిన్ డోర్ మరొకసారి చూస్తున్నారు. మెయిన్ డోర్ మొత్తం టేక్ అండి. అలాగే చుట్టూతా గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారు. ఇది హాల్ అండి. ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం మార్బులే యూజ్ చేశారండి. హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. మనకు ఆపోజిట్లో టీవీ యూనిట్ అండి. అలాగే ఆర్చ్ డిజైన్ చూస్తున్నారు. ఆర్చ్ డిజైన్ మొత్తం వుడ్ కలర్లో పెయింటింగ్ వేశారు. ఈ డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ చూస్తున్నారు. డైనింగ్ హాల్ ఫాల్ సీలింగ్ డిజైన్. ఇన్సైడ్ డోర్స్ అన్నీ కూడా లామినేటెడ్ డోర్స్ ఫిక్స్ చేశారండి. ఇది ఓపెన్ కిచెన్. అలాగే పక్కన పూజా రూమ్ అండి. డైనింగ్ నుంచి పూజా రూమ్ చూస్తున్నాం. పూజా రూమ్లో 5 feet హైట్ వరకు టైల్స్ వేశారండి. డైనింగ్ నుంచి కిచెన్ అండి. ఓపెన్ కిచెన్. గ్రనైట్ ప్లాట్ఫామ్ ఇచ్చి 4 feet హైట్ వరకు టైల్స్ వేశారు. అలాగే సెల్ఫ్స్ చూస్తున్నారండి. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చారండి. మనం ఇక్కడ వాష్ ఏరియాకి వెళ్ళొచ్చు. స్టెప్స్ కింద ఉంటుంది వాష్ ఏరియా. వాష్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇది వాష్ ఏరియా అండి. అలాగే స్టెప్స్ కింద మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. ఇది అవుట్ సైడ్ బాత్రూమ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. అలాగే కిచెన్లోకి వెళ్తున్నామండి. కిచెన్ మరొకసారి చూస్తున్నారు. కిచెన్ నుంచి డైనింగ్ వ్యూ చూస్తున్నారండి. డైనింగ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ డిజైన్. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ రాంపల్లి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్తున్నామండి. పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారండి. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్.
చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి డైనింగ్ హాల్కి వెళ్తున్నామండి. డైనింగ్ హాల్ నుంచి మనం కిచెన్ చూస్తున్నాము, అలాగే పూజా రూమ్ చూస్తున్నామండి, అలాగే హాల్ కూడా చూస్తున్నాము. డైనింగ్ హాల్ నుంచి హాల్కి వెళ్తున్నాం. హాల్లో మెయిన్ డోర్ చూస్తున్నారండి. మెయిన్ డోర్ మొత్తం టేక్ అండి. హాల్ నుంచి పార్కింగ్ వ్యూ చూస్తున్నారు. పార్కింగ్ నుంచి టెర్రస్కి వెళ్దామండి. టెర్రస్కి వెళ్ళి కాలనీ వ్యూ మొత్తం చూద్దాం. స్టెప్స్ అండి, స్టెప్స్కి స్టీల్ రైలింగ్ కూడా పెట్టున్నారు. $150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ రాంపల్లి. ప్లాట్ సైజ్ వచ్చేసి 27/50 అండి. స్లాబ్ ఏరియా వచ్చేసి 1250 స్క్వేర్ యార్డ్స్. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 75 lakhs అండి, 74 లక్షలు. అలాగే పైన నా నెంబర్ కనిపిస్తుందండి, 9885224888. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడొచ్చండి. కాలనీ వ్యూ చూస్తున్నారు మీరు. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224888 నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడొచ్చండి. Like and subscribe for more videos. Thank you for watching.